విశ్వక్సేన్ గారు ఇక్కడ అక్క. సో సో గుర్తు అయితే ఒకటి ఏసీ వెహికల్ మీద లేడీ డ్రైవింగ్ అని హీరోయిన్ తోటే లేడీస్ మీద లేడీస్ కౌంటర్ వేయించారా? ఇప్పటికే లేడీస్ డ్రైవింగ్ మీద మీమర్స్ కానీ ఇవన్నీ చాలా వచ్చాయి. మళ్ళీ మీకు వచ్చా డ్రైవింగ్ 4-వీలర్? చెప్పు రే, వచ్చా? లేదు. కార్ డ్రైవింగ్ వచ్చా? 2-వీలర్ వచ్చు, 4-వీలర్ నేర్చుకుంటున్నా, ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు. సో ఆల్మోస్ట్ సగం ఆన్సర్ ఉందా అన్నే? మీకు వెళ్ళంటే నాకు రాకపోతే ఎవరికి రాదా? అట్లా కాదు, నాకు తెలియదు. అయినా అడగండి, ఇది నాకు తెలియదు. నేను ఉత్త యాక్టర్ ఈ సినిమాలో. నేను డైలాగ్ ఏంట్రా, ఏం ఉద్దేశించి రాసినావు అది? అది బేసిక్గా నేను రియల్ లైఫ్లో నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన ఈవెంట్ అండి అది. సో నేను ఒక 2-3 మాట్లాడుతున్నప్పుడు అయ్యింది. అలాగనే ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ద పీపుల్, బట్ దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇంటెన్షన్. అది మీకు ఎందుకనేది మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. అట్లా చేస్తావా రవిను? నా ఉద్దేశం అట్లా కాదండి. అందరూ ఫెంటాస్టిక్ డ్రైవర్స్, నేను కూర్చొని క్యారెక్టర్ అంతే. ఇది మీరు దాని పర్సనాలిటీస్కి మీరు అలైన్ అవ్వద్దు. ఇట్స్ జస్ట్ ఏ క్యారెక్టర్. సో గ్లింప్స్ అయితే మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ కావచ్చు, విజువలైజేషన్, మీ లుక్స్ కావచ్చు, నిజంగానే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. సో అంటే లాస్ట్ మూవీస్తో పోలిస్తే ఈ మూవీ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలో కొంచెం స్లాంగ్ విషయంలో కావచ్చు ఇట్లా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యారు, అంటే అక్కడ వచ్చిన కామెంట్స్కి. సో ఈ మూవీ విషయంలో మీ స్లాంగ్ మలక్పేట హైదరాబాద్ అబ్బాయిగా వస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది? ఇది నేను నర్సరీ చదువుతున్నప్పటి నుండి ఏ గల్లీలో అయితే తిరిగినో అదే గల్లీలో స్టోరీ ఇది. సో ఈసారి మీకు టెన్షన్ లేదు ఆ మ్యాటర్లో. సో అంటే హీరో బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంటుంది కదా, అదే గల్లీలో తిరిగినప్పటికీ. సో ఎట్లుంది ఆ ఫ్యాన్స్ నుంచి కావచ్చు? అక్కడే షూట్ చేశారా లేకపోతే ఏదైనా సెట్స్ చేశారా? అక్కడ చేసాము, సెట్లు వేసాము, రకరకాల పనులు చేసినాము. సో మెకానిక్ రాకీ టైటిల్ విషయానికి వస్తే మెకానిక్తో వచ్చిన మూవీస్ అన్నీ కూడా బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి. సో ఆ లక్ ఏమైనా పనికొస్తుందని పెట్టుకున్నారా స్క్రిప్ట్ పరంగానా? బేసిక్గా వీడి పేరు రాకేష్. ఓకే, కూల్గా ఉంటుందని చెప్పి ఈడే రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు. బేసికల్లీ ఆడి పేరు రాకేష్. వాడు కొంచెం ఏం నాన్న ఇట్లాంటి పేరు పెట్టినావు అని చెప్పి వాడే రాకీ అని చెప్పుకొని తిరుగుతుంటాడు.